నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గంగలో అస్థికలు కలపడానికి ఉన్న ఆంతర్యం ఏంటి గురుగారు? ఒకవేళ అస్థికలు కలపకపోతే స్వర్గప్రాప్తి కలగదా? వివరిస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయ నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. మ్యాక్స్ టీవీని చూసే వంటి ఈ యొక్క భాగ్యము మీకు కలుగుతుందంటే మీరు పూర్వజన్మం చేసుకున్నటువంటి సుకృతం అనుకోవాలి. ఎందుకు అప్పుడే ఈ యొక్క గంగా విశేషత అస్థికల గురించి మనం మాట్లాడడం వల్ల మీలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడం అనేది జరుగుతూ ఉంది. కాశీ అంటేనే ఇంట్లో కూర్చొని కాశీ కాశీ అంటేనే కాశీకి వెళ్ళి వచ్చినంత ఫలితం లభిస్తుందట. అటువంటిది మృతదేహాన్ని కూడాను అంతిమ సంస్కారం చేసిన తర్వాత అగ్నికి హావుతి అయిపోయిన తర్వాత ఆ అస్థికలను తీసుకొచ్చేసి అక్కడ వారణ హస్తి అని 2 నదులు ఉంటాయి. కానీ వారణాసి అని పేరు వచ్చింది. దాంట్లో అంతర్జామిలో ఉన్నటువంటి గంగగా మారిపోతుంది. ఈ 2 కూడా నదులు గంగలో కలుస్తుంది కాబట్టి దాన్ని వారణాసి గంగ అంటారు. ఈ గంగలో అస్థికలని 33 పిండిలుగా చేస్తారు. అక్కడ అంటే అస్థికని ఎదురుగా పెట్టి 33 పిండిలు పెట్టి ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్ళకి అందరికి కూడాను తెలిసి ఏమి అది వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళకన్నీ పిండ ప్రదానాలన్నీ చేసి తర్పణం మొదలుపెట్టి ఆ పైన ఎవరైతే కూడా తాలూకున్న మనుషులు అంటే వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, ఇటువైపు తరాలు కానీ అటువైపు తరాల వాళ్ళకి నాన్నని పూజ చేసి కేదార ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. కాశీలో కేదార్ ఘాట్ అని ఉంటుంది. ఆ కేదార్ ఘాట్లో ప్రత్యేకంగా దీనికోసం అంటే ఇది ఉంటుంది. అక్కడ మణికణికా ఘాటు, హరిచంద్ర ఘాటు, మొత్తం 65 ఘాట్లు ఉంటాయి. నేను కాశీకి ఎప్పుడు కూడా నా సంవత్సరానికి 3 సార్లు వెళ్తాను. అక్కడ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా విశేషమైనటువంటి ఒక పూజలు కానీ విశేషమైనటువంటి కైంకర్యం చేస్తాం. ఆ అస్థికలు అందులో వేయటం వల్ల అపురూపమైనటువంటి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఎక్కడ కలుపుతూ ఉంటారు గురుగారు? కేదార్ ఘాట్లో నుంచి బోట్లో తీసుకెళ్ళి మీకు హరిచంద్ర ఘాట్లో కలుపుతారు. లేని పక్షాన మణికణికా ఘాట్లో కలుపుతారు. ఆ మణికణికా ఘాట్లో కలిపిన తర్వాత అద్భుతమైనటువంటి వైబ్రేషన్, మంచి వైబ్రేషన్. ఎలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా జన్మ ముక్తి అవుతుంది. ఇంకోటి ఏంటి, ఎవరైతే మరణించిన వాళ్ళది అస్థికలు నీళ్ళలో కలిపిస్తున్న తర్వాత వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు చేసుకున్నటువంటి పాప కర్మాలు పోతుంది. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వారి ఆత్మ కూడాను వాళ్ళ వంశకులకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి శాంతి కలిగించేటువంటి ఒక యోగం కల్పిస్తుంది. గురుగారు, అంటే కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు కదా గురుగారు. ఒకవేళ ఆ అస్థికలు అనేది గంగలో కలపకపోతే స్వర్గప్రాప్తి అనేది కలగదా గురుగారు? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఎందుకంటే కాశీ అంటే ఇప్పుడు దాదాపు ఒక 1000-1500 కిలోమీటర్లు ఉంది. అందరూ కూడా కొన్ని వేలు కొన్ని లక్షలు పెట్టుకొని పోలేరు. అంటే రైలుకి వెళ్ళాలి, తెలియదు అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే త్రివేణి సంఘాలు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి నదులు, అంటే పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే అస్థికలు ఈ ఊరు పులిమేర దాటకూడదు, ఏ ఊర్లో అయితే అంతిమంగా పోయారో ఆ నదిలోనే కలపాలని ఒక చెప్తారట. ఆ ఊరు పులిమేర దాటకుండానే ఆ నదిలోనే కలిపేవాళ్ళట. ఇప్పుడు ఏంటంటే కాశీ, గయా, ప్రయాగ, మరి ఎన్నో రకమైనటువంటి గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు అన్నిట్లో కూడా కలుపుతూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి నదులు కానీ ఆ నదిలో వేసేస్తే సరిపోతుంది. పెద్దగా మీరు గంగాలోనే కలిపితేనే మా వాళ్ళు మోక్షం పొందుతారా అని కాదు. ఏ నీటిలో వేసినా, ఏ చెరువులో వేసినా వాళ్ళు పోయేవాళ్ళు స్వర్గానికే పోతారు. భయపడే విషయం లేదు. ఎందుకంటే నీళ్ళు అంటేనే గంగ, ప్రతి నీళ్ళు కూడా గంగే. ఆ గంగ ఆ అపూర్వమైనటువంటి గంగ, ఆ గంగ ఒక పవిత్రత ప్రతి చోట, మన భారత ఈ పుణ్యభూమిలో ప్రతి చోట కూడా మనకి ఉండడం చాలా విశేషం. సో ఈ రకంగా అంటే వాళ్ళకి ధర్మ సందేహాలు ఏంటంటే కలిపితే పోతారా, కలపకపోతే పోతారా, కలిపినా కలపకపోయినా పోతారా. కానీ గంగాలో కలిపితే ఏంటంటే చాలా మందికి తృప్తి కలుగుతుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి తృప్తి కలగడం అనేది జరుగుతుంది. చాలా వరకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అమ్మ.
తంత్ర సాధన గురించి, వశీకరణ గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు కదా! మరి ఈ తంత్ర సాధన గురించి కానీ, వశీకరణలో కానీ మీకేమైనా సందేహాలు ఉంటే గురువుగారితో మీరు మాట్లాడొచ్చండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి గురువుగారిని మీరే డైరెక్ట్‌గా అడిగి తెలుసుకోవచ్చు.